హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి బేసిక్గా మూవీ నాకు ఎలా అనిపించింది అనేది వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ డీసెంట్ వాచ్. ఏదో ఒకసారి చూడడానికి ఓకే మూవీ. అది కూడా నాకు అలా ఎందుకు అనిపించింది అనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే దీన్ని నేను నాకు నచ్చనివి చెప్తాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నచ్చినవి ఏంటో చూసుకుంటే స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో ప్లాట్ లైన్ చాలా బాగుంది మూవీది. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక హీరో ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రొటాగనిస్ట్, అతను ఒకరే అమ్మాయిని అంటే లైక్ మదర్ని డాటర్ని ఇద్దరిని లవ్ చేస్తే అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది మెయిన్ స్టోరీ ప్లాట్ లైన్ అనమాట. అది ఎలా అంటే స్కూల్లో ఉన్నప్పుడు తన సీనియర్ అనమాట ఇప్పుడు తను లవ్ చేస్తున్న వాళ్ళ మదర్. సో అనుకోకుండా తనలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. ఆ 5 క్వాలిటీస్ ఎవరిలో ఉంటే తన్నే పెళ్లి చేసుకుందామని చెప్పి చాలా ఏజ్ బారైపోతుంది అనమాట. సో అనుకోకుండా ఒక అమ్మాయిలో నచ్చుతాయి. అది అనుకోకుండా తన కూతురు అవుతుంది అనమాట. అది ఇంటర్వెల్లో తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా కలిశారు అనేది మీరు మూవీలో చూడాలన్నమాట. సో ఆ స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో ఇది వెంకటేష్ అనే అతను రచన లైక్ స్టోరీ అండ్ డైరెక్షన్ చేశాడనమాట. ఆ స్టోరీ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ కూడా pretty much చాలా బాగా తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ సత్య కామెడీ ఉంటుంది భయ్య ఈ మూవీలో. సత్య కామెడీ ఒకవేళ ఈ మూవీ పర్ఫెక్ట్గా అసలు దేనికోసం ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా చూడాలి అని అంటే సత్య కామెడీ కోసం ఒక 30 minutes నాన్ స్టాప్ ఇచ్చి పడేస్తాడనమాట. 1 లైనర్స్తో కానీ అతని సింపుల్ టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ టెంప్లెట్లో డైలాగ్స్ చెప్పడం కానీ సత్య కామెడీ ఈజ్ టాప్ నాచ్ ఈ మూవీలో. నెక్స్ట్ మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి మ్యూజిక్ ప్లెయిన్గా ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఎలివేట్ చేస్తూ పర్లేదు బాగుంది. అండ్ విజువల్స్ ఒక లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీకి ఎలాంటి విజువల్స్ కావాలో అవి పర్ఫెక్ట్గా ఈ మూవీలో ఉంటాయన్నమాట. ఇంతవరకు నాకు నచ్చిన పాయింట్స్. ఇప్పుడు నచ్చని వాటికి వెళ్ళిపోతే మెయిన్గా హీరో యాక్టింగ్ బేసిక్గా నాకు పంచ్ డైలాగులు చెప్పడానికి ఇప్పుడు అతని కోసమే ఒక ఫైట్ సీక్వెన్స్ పెడతారు, మనకు క్లారిటీ కనపడుతుంది. ఇంకో ఫైట్ సీక్వెన్స్ ఇట్ ఈస్ నీడెడ్, కాకపోతే ఒక ఫైట్ సీక్వెన్స్ మాత్రం అతని ఇంట్రొడక్షన్ కోసమే పెడతారు. సో విచ్ ఈజ్ నాట్ నీడెడ్ అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ దగ్గరికి వచ్చేసరికి అంత ఫుల్ ఫ్లెజ్డ్గా చేసినట్టు ఏం కనపడదు. లిటిల్ సటిల్ మనకి ఒక లాఫ్ అనేది కనపడుతూ ఉంటుంది అనమాట యాక్టింగ్లో. సో హీరో యాక్టింగ్ ఈజ్ బిగ్ లెగ్ డౌన్ ఫర్ దిస్ మూవీ అనమాట. నెక్స్ట్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోతే అసలు ఆ డ్యాన్స్ మనం అంటే లైక్ నార్మల్ స్టెప్స్ ఓకే కానీ కొంచెం పెద్ద స్టెప్స్ కూడా ఇందులో కొరియోగ్రాఫర్స్ మరి అది చాయిస్ ఎవరిదో తెలియదు. సో అందులో కనబడుతూ ఉంటుంది మనకి, అదంతా ఈజీగా పుల్ ఆఫ్ చేయలేకపోతున్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ పాటలు కూడా 2 పాటలు ఉంటే సరిపోతుంది, కాకపోతే పర్ఫెక్ట్గా ఇది ఒక కమర్షియల్ మూవీ లాగా తీద్దామన్నట్టు 4 సాంగ్స్ ఇరికిచ్చినట్టు ఉంటుంది అనమాట, ఇంకో 2 సాంగ్స్. సో ఆ పాటలు ఉండకుండా ఆ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి అండ్ హీరో యాక్టింగ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ లెట్ డౌన్ వచ్చేసి మూవీలో డైలాగ్స్ లిటరల్లీ ఇప్పుడు మనకి నార్మల్ ఇది లవ్ స్టోరీ ర్యాండమ్ కాన్వర్జేషన్స్ లాగా ఉంటే పర్లేదు, కానీ మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటే మనం కనెక్ట్ అవుతాం. కాకపోతే ఈ మూవీలో మనం మాట్లాడుకుంటున్నట్టు కాదు, ప్రతి డైలాగ్ హీరో చెప్పేదైతే ప్రతి ఒక్కటి ఏదో 1 లైనర్స్ రాయాలి, డైలాగ్స్ రాయాలి అన్నట్టు ప్రతి మూవీ అంతా ఇట్లా డైలాగ్స్ తడ వస్తూనే ఉంటాయి. సో ఒక టైం తర్వాతకి అవి మనకి అవుట్ ఆఫ్ అంటే ఎందుకు ఇది ఇంత డైలాగ్ అనిపిస్తుంది. లిటరల్లీ ఒక సీన్లో హీరోయిన్కి అర్థం కావడానికి నేను ఒక దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళి ఒక దండం సీన్ ఉంటుంది. ఆ సీన్కి లిటరల్లీ థియేటర్ మొత్తం నవ్వారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అది చెప్తుంటే ప్రీచి అని చెప్పి అనిపించి. సో ఆ డైలాగ్స్ ఇంకొంచెం బాగుండు అనిపించింది. నార్మల్ కాన్వర్జేషన్స్ ఉండి మధ్యలో డైలాగ్స్ ఉంటే బాగుంది. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ డైలాగ్స్ వరకు ఉండి మిగతా నార్మల్ కాన్వర్జేషన్స్లో ఉంటే ఇట్ కుడ్ వర్క్ ఫర్ మీ, బట్ అది అంతగా వర్క్ అవ్వలేదు నాకు. అండ్ ఇట్స్ ఓవరాల్గా చెప్పుకుంటే ఇట్స్ ఎ గుడ్ వాచ్, బట్ ఇవి కూడా కొంచెం బాగుండుంటే ఆ పాటలు ఏదైతే ఉందో హీరో యాక్టింగ్ అండ్ ఈ డైలాగ్స్ కొంచెం బాగుండుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ సత్య కామెడీ ఈజ్ టాప్ నాచ్. అంటే లైక్ మత్తు వదలరాగా సత్య 1 లైనర్స్ కొంచెం అతని సటిల్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ మూవీలో చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ది రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సీ యూ.